అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా నిన్న వివాహం జరిగినటువంటి నేపథ్యంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ వివాహం కోసం అక్షరాల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ వీరిద్దరికీ నిన్న అంగరంగ వైభవంగా వివాహం జరిగినటువంటి నేపథ్యంలో వీరి వివాహం కోసం అంబానీ కుటుంబం అక్షరాల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఒకంత ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద మీరేమంటారు? సో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్ళికి 10,000 కోట్లు ఖర్చు అయింది జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ముంబైలో. కన్వెన్షన్ వాళ్ళదే కాబట్టి ఖర్చు ఉండదులే, అయినప్పటికీ 10,000 కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా చేశారు. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. చాలామంది 10,000 కోట్ల పెళ్ళి 10,000 కోట్ల పెళ్ళి అని మాట్లాడుతున్నారు, కానీ రీసెంట్లీ మోడీ గారు ఏమన్నారు అంటే మన పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్. మన దగ్గర కూడా బోల్డ్ లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఎక్కడికో వెళ్ళి టర్కీలలో, ఉక్రెయిన్లలో ఎక్కడెక్కడో చేసుకుంటా ఉంటే న్యూయార్క్లో, కాలిఫోర్నియాలో, లేకపోతే ఆ బ్రిడ్జ్ పైన ప్యారిస్లో చేసుకుంటూ పోతే మనకి ఇన్కమ్ రావద్దు కదా. వాళ్ళకి ఫారిన్కి మీరు ఇస్తున్నారు డబ్బులన్నీ, మన వాళ్ళు కూడా కొంతమంది బ్రతుకుతారు కదా అన్నట్టు మోడీ గారు చెప్పడం నిజంగా వెరీ గ్రేట్. యాక్చువల్లీ ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ అట్లా ఆలోచిస్తాడు. దాన్ని అంబానీ గారు అవును కదా నిజమే అని ఒక ఇంప్లిమెంటేషన్ ఏం చేశాడు అంటే 10,000 కోట్ల ఖర్చు అని చూస్తున్నావు, కానీ దానికి ఎలా సర్దు చేశారు అంటే రిలయన్స్కి, జియో సంస్థలు కానీ రిలయన్స్ వీళ్ళకి, ఈ రిలయన్స్ తమ్ముడు రిలయన్స్ కాదు వీళ్ళకి, ఏడాది వీళ్ళ కంప్లీట్ అన్ని కంపెనీలకు కలిపి ప్రమోషనల్ బడ్జెట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్స్ ఉంటాయి. అవే కొన్ని 1,00,000 కోట్లు ఉంటాయి. చాలా అంటే లైక్ యూనో హోర్డింగ్స్, ఆటో ప్రమోషన్స్, జియో స్టిక్కర్లు, టీవీలో యాడ్స్, అన్ని ప్రోడక్ట్స్కి. ఇప్పుడు క్యాంపకోలా కూడా వీళ్ళదే, దానికో వ్యవస్థ. అండ్ నగల షాపులు కానీ, మన రిలయన్స్ స్టోర్లు కానీ, ఫ్రెష్ సిగ్నేచర్లు కానీ, మాల్స్, మార్ట్స్, అన్నీ ఇంత పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వరకు, కార్ల వరకు, అన్నిటి వరకు చూసుకుంటే వీళ్ళకంటూ ప్రమోషన్స్కి కొన్ని బడ్జెట్స్ ఉంటాయి. అది ఊరికే రోడ్డు మీద తగిలేసే బడ్జెట్. దాని బడ్జెట్ని వెడ్డింగ్కి వాడాడు అంబానీ. యాక్చువల్ రీసెంట్లో ఈ నెలలో జరిగేటువంటి బడ్జెట్ని అటు నుంచి ఇటు పెట్టాడు. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రమోషనల్ ఈవెంటే కాబట్టి, వీళ్ళ పెళ్ళి అంటే అందరూ మాట్లాడుకుంటారు, రైట్? సో ఇది పెద్ద ప్రమోషనల్ ఈవెంట్. ఎవరైనా సరే ఇప్పుడు అక్కడైనా అడ్వర్టైజ్, ఇక్కడైనా అడ్వర్టైజ్మెంట్. ఈ నెల ఇక్కడ వాడుకోవచ్చు. అండ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే రోడ్డు మీద ఊరికే తగిలేసే సొమ్ముని ఇక్కడ 10 మందికి పంచవచ్చు. ఎలా? పెద్ద పెద్ద ఆర్టిస్టులు, హీరోయిన్లని ఒక ఉపాధి కల్పించాడు, డెకరేటర్కి ఉపాధి కల్పించాడు, క్యాటరింగ్, వెడ్డింగ్ పని చేసేవాడు, మొలలు కొట్టేవాడు, తాళ్ళు కట్టేవాడు, అందరినీ చూసుకో, ఇంటి నుంచి అంతంత వరకు. ఫారిన్ నుంచి వేరే వేరే ఆర్టిస్టులను కూడా తెచ్చి ఇక్కడ వాళ్ళని, అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు ఎప్పుడు మేము చూడలేమేమో వీళ్ళని అనుకున్న వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చి చూపించి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి పంపించాడు. అంటే వీళ్ళకి చూపించాడు. నెక్స్ట్ పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరినీ పిలిచి వాళ్ళకు కూడా ఒకరోజు కోటల్లో రెమ్యునరేషన్ ఇస్తాడు. ఊరికే అయితే రారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారు అంటే కోటల్లోనే డబ్బులు ఉంటాయి. రీసెంట్లీ నాగార్జున గారు చెప్పినట్టు సెలబ్రిటీ పెళ్ళిళ్ళకి వెళ్తే డబ్బులు కాంట్రాక్ట్ అది. ఆ రోజు వాళ్ళందరూ వెళ్తే పెళ్ళి కళ. మహామహులను పిలిచి వాళ్ళకి, వాళ్ళ యుద్ధానికి, అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి, అకామిడేషన్స్కి, అన్నిటికీ కలిపి హీ హ్యాస్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ లైక్ 10,000 crores. అండ్ ఇంకా జ్యువెలరీ షాపులు వాళ్ళవే, వెళ్ళాల్సిన అవసరం లేదు. కట్టసి, కుటూర్ కట్టసి అంతా వాళ్ళదే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ A to Z. ఈవెన్ వెన్యూ కూడా వాళ్ళదే, రైట్? కానీ 10,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే ఇంతమంది పైన ఏదో సర్వీస్ చేస్తాడు. హీ హాస్ డన్ ఏ గ్రేట్ సర్వీస్. దాన్ని వాళ్ళు ఏదో 10,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నాడు అంటే, పెళ్లి చేసుకుంటే 10,000 కోట్లు పెట్టి తినలా తను. అమ్మాయి తినలా, అబ్బాయి తినలా, కూర్చొని 10,000 కోట్లు ఎంతో మందికి తినిపించాడు, అందరి మందికి అలా పంచాడు. సో ఇప్పుడు ఆ పెళ్ళి వల్ల, ఆ పెళ్లి పేరు చెప్పుకొని
నార్మల్ ఇప్పుడు ఎట్లా అంటే ఈవెంట్ మేనేజర్స్ దగ్గర డెకరేటర్లకు పనిచేస్తారు కదా, వాళ్ళకే వేలలో డబ్బులు ఇస్తారు. వాళ్ళకి రోజు కూలీ 1000-2000 ఇస్తారు ముంబై లాంటి ఏరియాలో. ఇక్కడ మన హైదరాబాద్లో 500 నుంచి 1000 వరకు ఉంటుంది రోజు వరకు. ముంబైలో ఎక్కువ ఉంటుంది వీళ్ళ పేమెంట్స్, 1000, 3000, 5000, 6000 ఉంటుంది. మన దగ్గర క్యాటరింగ్ బాయ్స్కి ఆ సర్వీస్ చేసే గర్ల్స్ వీళ్ళకి 2000, 3000, అబ్బాయిలు అయితే 1000 రూపాయలు ఇస్తారు. ముంబైలో 5000, 10,000, 15,000 ఇస్తారు వాళ్ళకి. అంటే అలా వాళ్ళు 3-4 రోజులు 5 రోజులు కష్టపడతారు ఆ పెళ్లి కోసం. వాళ్ళకి ఏంటంటే ఒక నెలకి సరిపడే డబ్బులు 4 రోజుల్లో వచ్చేస్తాయి. వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఎట్లా ఇంత పెద్ద సర్వీస్ చేశాడు యాక్చువల్గా చెప్పాలి అంటే. బేసిక్ ఎవరికి తెలియదు ఇది. అండ్ ఇక అమ్మాయి గురించి అంటావా, నగల బడ్జెట్ అవి బడ్జెట్ అన్నాం కదా, అది ఇంట్లో వాళ్ళందరూ వేసుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ అక్క పెళ్ళికి ధరించిన నగలు, అక్క పెళ్ళికి కట్టిన వస్త్రాలని మళ్ళీ కట్టుకుంది ఒక గుర్తులాగా, జస్ట్ అలా. ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ఏం చేశాడు ఇప్పుడు అంటావా, ఈ ఆర్టిస్టులు అందరినీ మొత్తం రజనీకాంత్ గారిని అందరినీ పిలిచాడు కదా. ఇది పక్కన పెట్టేస్తే తన స్థాయి వాళ్ళని లైక్ మార్క్ లేకపోతే ఇంకెవరినో వేరే వాళ్ళని, అంటే హై ఎండ్ బిజినెస్ చేసే అదాని లాంటి వాళ్ళందరినీ పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. అంటే మీరు కూడా ఇలా మీ వేడుకల్ని మీరు కూడా ఈ రకంగా చేస్తే ఇంతమంది బ్రతుకుతారు, మనకి ఇది అయ్యేది జస్ట్ మన ప్రమోషనల్ కాస్ట్లోనే ఇవన్నీ అయిపోతాయి, పెద్ద ఇదేం కాదు అని వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పాడు. ఇది ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఆలోచించినటువంటి తీరు అనమాట. ఇక్కడ ఏది వృధాగా పోలా, హ్యాపీగా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, మిగిలిన వేస్టేజ్ ఫుడ్ ఏదైతే ఉందో కలెక్ట్ చేసి ఆర్ఫనేజ్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర, అక్కడ ముంబైలో వాళ్ళని పిలిచారు. నెక్స్ట్ డెకరేషన్కి వాడినటువంటి మెటీరియల్ని ఫోల్డ్ చేసి యూరియా ఫెర్టిలైజర్స్ కంపెనీకి పంపించారు. అంటే ఏది వేస్ట్ చేయలా, పైగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. చేసే ఇట్లా వచ్చి షో చేసే మన గెస్ట్లు ఉంటారు కదా, ఓవర్ యాక్షన్ చేసే గెస్ట్లు ఏమైనా వేస్టేజ్ చేసి ఉంటారేమో, కానీ అంబానీ అయితే ఏం వేస్ట్ చేయాల యాక్చువల్గా చెప్పాలంటే. ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం అక్షరాల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జియో యూజర్లు ఎవరైతే ఉన్నారో ఆ యూజర్లకి ముఖేష్ అంబానీ కుటుంబం షాక్ ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి వేడుక కోసం వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ జియో ఛార్జీలు పెంచడం వల్ల జియో ఉపయోగిస్తున్నటువంటి వినియోగదారులు మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విమర్శలు కూడా వాళ్ళ మీద వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి వేడుకల్లో ఖర్చు కోసం ఇక్కడ జియో యూజర్ల నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అట్లా ఏం చూడాల్సిన అవసరం లేదు. జియో గురించి మాత్రమే మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ టు కంపేర్ విత్ దాని అదర్ కంపెనీస్ గురించి. విఐ అండ్ ఎయిర్టెల్ రీసెంట్లీ అలా ఛార్జెస్ కొన్ని పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6G మీద కసరత్తులు జరుపుతానే ఇంకా 5G మీద కూడా కసరత్తులు చేస్తున్నారు. ప్రజెంట్ 4G ఫుల్ ప్లెజ్డ్గా ఉంది. అయితే అక్కడ ఏంటి ఎలన్ మస్క్ దగ్గర ఉంది ఇంటర్నెట్, అద్భుతమైన. జియో టారిఫ్ ఛార్జీలు పెరిగినాయి కదా, అక్కడికే వస్తున్నాను, ఒప్పుకోవట్లా. ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, అతనితో మంతనాలు జరిపి వాళ్ళ సర్వీస్ ఇక్కడ వీళ్ళు తీసుకొని ఇండియాలో ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఇలా ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా కాంపిటీషన్కి రెడీ అయ్యారు. ఈ టైంలో ఏంటంటే అలాంటి ప్రపోజల్ని కొనుక్కోవాలి, అందరికంటే ముందు తేవాలి అంటే వీళ్ళు కూడా వీళ్ళకి ఛార్జీలు పెంచుకుంటారు. ఒకరిని చూసి ఒకరు టారిఫ్ ఛార్జీలు పెరిగాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎయిర్టెల్ పెరిగింది, విఐ పెరిగింది, అలాగే జియో పెరిగింది. అంతేగాని ఎయిర్టెల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్ళవల్ల, విఐ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్ళవల్ల 10,000 కోట్ల పెళ్ళి. పాపం వీళ్ళ ఇంట్లో అయిన పాపానికి నీకు కొడుకు పెళ్ళిని మా అందరి దగ్గర నుంచి సొమ్ము తీసుకొని చేస్తున్నావా అన్నారు. కానీ ఇప్పుడు అన్నవాడు మరి అంటే ఇప్పుడు విఐ కానీ ఎయిర్టెల్ కూడా ముఖేష్ అంబానీ కనుసన్నల్లోనే ఉంది. ఆయన ఆజ్ఞలతోనే ఇప్పుడు వినియోగదారులకి ఇప్పుడు నెట్వర్క్ సంస్థలు ఏవైతే ఉన్నాయో చుక్కలు చూపిస్తున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఆయన ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చినప్పుడు, ఫ్రీగా సిమ్లు ఇచ్చినప్పుడేమో ఎగబడి తీసుకుంటారు. అప్పుడు విమర్శలు చేయడం, అప్పుడు దేవుడు. ₹1 పెంచంగానే రాక్షసుడు. అంటే అదే కదా స్ట్రాటజీ. ఫ్రీగా సిమ్ములు ఇచ్చి, ఫ్రీగా డేటా ఇచ్చి ఆ నెట్వర్క్ సంస్థల నుంచి ఆయన కాంపిటీషన్ లేకుండా చేసుకున్నారు.
ఆ తర్వాత నెట్వర్క్ సంస్థలు ఏవైతే కొన్ని మూతపడ్డాయో ఆ తర్వాత అసలు ఈ నెట్వర్క్ సంస్థల నుంచి కాంపిటీషన్ లేని పక్షంలో అసలు జియో మొత్తం టారిఫ్ ఛార్జీలను పెంచుతుంది. ఇక తప్పని పక్షంలో వినియోగదారులు కూడా ఎక్కువ డబ్బులు వెచ్చించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లానే ఆలోచించి అలాగే చేశాడు. బిజినెస్ అలాగే చెయ్యాలి. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టానంటే ఏకస్వామ్యమే కోరుకుంటా. ఐ వాంట్ టు బి ఏ మోనోపోలీ ఇన్ దట్ మార్కెట్. నాకు కాంపిటీషన్ ఉండకూడదు, నాకు అక్కర్లేదు, నాకు మోనోపోలీ కావాలి. ఏకస్వామ్యం కోరుకుంటారు బేసికల్లీ. సో ఇతను చేసింది కూడా అదే. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి అందరిని అలవాటు చేసి తర్వాత టారిఫ్ పెంచుకోవడం, అందరిని ఇటు అలవాటు చేసుకున్నాక సేమ్ మెథడ్స్ ఇప్పుడు అన్నీ. ఇప్పుడు ఒక యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మంత్ ఫ్రీ, తర్వాత ఛార్జెస్ అని చెప్తారు. ఏది మన అమెజాన్ ప్రైమ్ కానీ ఫస్ట్ 3 నెలలు ఫ్రీ, తర్వాత ఛార్జెస్, ఫస్ట్ 3 నెలలు ఫ్రీ. నెట్ఫ్లిక్స్ కానీ ఇంకోటి ఏమైనా ఉంటాయి. సేమ్ పద్ధతే జియో అవలంబించింది. కాకపోతే అందరికంటే ముందు చేసింది కాబట్టి ఆయన మీద విమర్శలు వచ్చాయి. తర్వాత వీళ్ళందరినీ చూస్తున్నారు, ఓహో ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ అని అర్థం చేసుకో. ఏదైనా బిజినెస్ స్ట్రాటజీ అంతే తప్ప జనాల దగ్గర నుంచి పాపం టారిఫ్ రూపంలో దోచుకొని కొడుకు పెళ్లి చేసే అంత దుర్మార్గుడు ఏం కాదు. మీరు ఆ మనిషి ఎమోషన్స్ని నిజంగా చూస్తుంటే అంత పెద్ద మనిషి, కొండంత మనిషి, ఆయన కూడా ఆ కొడుకు మాట్లాడుతుంటే భావోద్వేగాలకు గురవడం, ఏదో కొడుకు మొహంలో ఆనందం, కన్న తండ్రికి కొడుకు ఇట్లా జనాల దగ్గర దోచుకునేంత నీచుడు నికృష్టుడు అయితే కాదు. చాలా మందికి ఉపాధి కల్పించినటువంటి మనిషి అనమాట. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఆయన పేరు చెప్పి బతుకుతున్నాయి కదా. అది ఓవరాల్గా. అండ్ ఇదంతా జస్ట్ ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అండ్ ఎలాగైతే జియో టారిఫ్ గురించి మాట్లాడామో ఇంకో రూమర్ స్ప్రెడ్ అయింది. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్నాడు అని చెప్పి లింకు. దాన్ని నొక్కి నెంబర్ నొక్కగానే ఓటీపీ వస్తుంది, చెప్పగానే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోయాయి చాలా మందికి. అలా కూడా యూటిలైజ్ చేసుకున్నారు ఆయన పెళ్లిని. అది సంగతి. అంతే తప్ప ఇవన్నీ రూమర్స్, స్పామర్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటారు. కాకపోతే ఒక మంచి విషయం జరిగినప్పుడు మంచిగా మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.